హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఉపాధి హామీ పథకం లేదంటే కరువు పని అని కూడా అంటాం కదా. సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందాం. చూసి వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతారు, లైక్ చేయండి. సో ఇక ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా అంటాం కాబట్టి పైసలు అనేది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సంబంధించి వర్క్ చేసిన వారికి డబ్బులు కూడా పోస్టల్ శాఖ ద్వారా అయితే అందజేస్తున్నారు కాబట్టి సో ఇక మరొక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇందులో వచ్చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇందులో వచ్చేసి అంటే కింద రాష్ట్రానికి అందుబాటులో ఉన్నాయన్నమాట నిధులు 589 కోట్లు పూర్తి స్థాయిలో వినియోగించి అదనంగా 600 కోట్ల నిధులు మళ్ళీ కూడా సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అంటే కొంతమందికి ఎండాకాలంలో పని లేదని చెప్పేసి, అదేవిధంగా చాలామందికి ఏదైతే నిధులు కొరత ఉన్నాయని చెప్పేసి, సో ఈ రకంగా పైసలు టైంకి రావడం లేదని అంటున్నారు కదా. అలా కాకుండా జూలై నుంచి మొత్తం ఇప్పుడు జూన్ అయిపోయిందంటే జూలై నుంచి కొత్త రూల్స్ అనేది వస్తున్నాయి కాబట్టి నేపథ్యంలోనే నెలాఖరులోపు అన్ని పనులు వేగవంతం చేసి నిధులు వినియోగించుకునేలా రాష్ట్రానికి అగ్రస్థానంలో నిలపాలని ఇప్పుడున్నటువంటి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పనులు అనేది వర్క్ అనేది స్పీడప్ పెంచాలని చెప్పేసి ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం అమలు, నిధులు హాజరు, వినియోగం, అభివృద్ధి పనులు వీటన్నిటిపైన కూడా సమీక్ష సమావేశం అయితే నిర్వహించడం జరిగిందనమాట మంత్రి సీతక్క. ఇక ముఖ్యంగా పొలం బాటల నిర్మాణం, మరమ్మతులపైన ప్రత్యేక దృష్టి పెట్టానని చెప్పేసి మంత్రి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇక రైతులకు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి, సో ఇందుకు సంబంధించి గ్రామీణ రవాణా మెరుగుపడితే వ్యవసాయ ఉత్పత్తులు సులభతరం అవుతుందని చెప్పేసి ఈ రకంగా మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 589 కోట్లు ఇప్పుడు ఉన్నాయన్నమాట ప్రభుత్వం దగ్గర. అవి వచ్చే నెల వరకు ఇవన్నీ కూడా నిధులు అనేది వాడే విధంగా పనులు అనేది చేపట్టాలని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాలు అయితే జారీ చేసినట్లు అప్డేట్స్ అయితే వచ్చాయి. జూలై నుంచి కొత్త రూల్స్ అనేది అందుబాటులోకి రాబోతున్నాయండి. లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు ప్రభుత్వం నుంచి. ఎప్పటికప్పుడు చిన్న అప్డేట్స్ తెలియజేస్తానండి. కరువు పని సంబంధించినవి కావచ్చు, లేదంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సంబంధించి చాలా మందికి అయితే డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు. ఒకవేళ మీరు ఏ జిల్లా ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చాయా లేదని కూడా, ఎంత పడుతున్నాయి రోజుకి అనేది కూడా